అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రతిపక్షం కూడా లేని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు తమ సమస్యలు చెప్పుకునేందుకు సభాపతి తగిన సమయం కల్పించడం మాత్రం ప్రతి ఒక్కరు కూడా తమ నియోజకవర్గాల సమస్యలు చెప్పుకునేందుకు ఆ సదవకాశం వినియోగించుకున్నారు. చిక్కోలు జిల్లా నుండి కొత్తగా ఎంపికైనటువంటి ఎమ్మెల్యేలంతా తమ నియోజకవర్గ సమస్యలను చెప్పుకునేందుకు పదే పదే అవకాశాలు రావడం వారు మాత్రం చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో చరిత్ర సృష్టించిన జిల్లా పేరుతో ఉన్నటువంటి శ్రీకాకుళం నియోజకవర్గం నుండి సుమారు 50,000 ఓట్ల మెజార్టీతో గెలిచినటువంటి గొండు శంకర్ తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టి 5 పర్యాయాలు తమ నియోజకవర్గ సమస్యలు చెప్పుకునేందుకు అవకాశం కల్పించినటువంటి సభాపతి ఇచ్చినటువంటి అవకాశంపై ప్రస్తుతం మనతో శంకర్ ఉన్నారు. చూస్తే కనుక అసెంబ్లీలో ఇన్నిసార్లు మాట్లాడతాను అని ఎప్పుడైనా అనుకోలేదండి. మొదట సమావేశాల్లో మొదట 5 రోజుల్లో 2 సార్లు మాకు అవకాశం వచ్చింది. ఒకటి R&B మీద, 2 పంచాయతీరాజ్ మీద, మొదట 5 రోజుల్లోనే. ఇప్పుడు కూడా 11 రోజులంటే కనీసం 2-3 సార్లు వస్తుంది అనుకున్నాం. అయితే బడ్జెట్ కోసం అవకాశం వచ్చింది. 13 నిమిషాలు మాట్లాడాను. అలాగే ఫస్ట్ క్వశ్చన్ అవర్లో కూడా నా నియోజకవర్గ సమస్యల్ని సభలో వినిపించే అవకాశం అయితే నాకు దక్కింది. ఆల్మోస్ట్ ఇంకా ఉన్నాయి సమస్యలు, మాట్లాడడానికి టైం దొరకలేదు. అంటే మీకు అదృష్టం దక్కడానికి ప్రతిపక్షం లేకపోవడం మీకు సమస్యలు చెప్పుకునేందుకు ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా అవకాశం ఇచ్చారు అనుకోవచ్చు. ఇక్కడ మాకైతే ప్రతిపక్షం ఉందా లేదా అనేది కాదు, మాకు ఇది మొదటిసారి కనుక ప్రతిపక్షం మొదటి నుండి లేదు. కాకపోతే మేము అడుగుతున్న క్వశ్చన్స్కి మంత్రులు అయితే చాలా అటెన్షన్గా, ఎంతో బాధ్యతగా ముందు వచ్చి కూర్చొని టైం మీద వచ్చి చాలా ప్రిపేర్డ్గా అన్ని పేపర్స్ పట్టుకొని ఎంత బాధ్యతగా అంటే మరి అపోజిషన్ వల్ల ఇది సొంత పార్టీ అని కాదు, కానీ చాలా అటెన్షన్గా అయితే మంత్రులందరూ కూడా చాలా అటెన్షన్గా ఉంటున్నారు. దీన్ని బట్టి చూస్తే మాకేంటంటే ఇక్కడ అపోజిషన్ అనేది మా మైండ్లో లేదు. ప్రజా సమస్యల్ని మంత్రుల దృష్టికి తీసుకెళ్ళడం, అవి సాధించుకోవడానికే మా తాపత్రయం అంతా. మీరు మాట్లాడుతున్నప్పుడు ఉపసభాపతి మీ మైక్ కట్ చేయడానికి కారణం ఏంటి? అది 0 అవర్ అండి. 0 అవర్ అంటే ఒక్క ఇష్యూ మీదే మాట్లాడాలి. 0 అవర్ అంటే ఒక్క ఇష్యూ. నేనేమన్నాను, డ్రైనేజ్ వ్యవస్థ చాలా ఓల్డ్గా ఉంది, పూర్వం బ్రిటిష్ వాళ్ళ టైప్ అని అన్నాను. అయినసరికి అక్కడికి ఆ ఇష్యూ అయిపోయింది. నేను మళ్ళీ అంటూ ఎలక్షన్ కోసం ఎత్తాను. ఇది ఎత్తుతూ మన సర్క్యులేషన్ ప్యాటర్న్ ఒకటి, నెక్స్ట్ స్టాఫ్ ప్యాటర్న్ అప్గ్రేడేషన్ అవ్వలేదని ఇది ఒకటి, ఇవన్నీ మాట్లాడుదామనేసి అనుకున్నాను. ట్రాఫిక్ సమస్య ఒకటి. ఈలోపు టైం ఎందుకంటే 1 అవర్ 0 అవర్, ఒక 20 మంది మాట్లాడాలి కనీసం. ఒక్కొక్కరికి 1 మినిట్ ఇస్తారు. ఇలా ఏదైతే ఆ సభాపతి ఇచ్చినట్టు సమయాన్ని ఇలాగే వాడాలి అన్నటువంటి అవగాహన లేదు అని సభాపతి అన్న మాటలో వాస్తవం. చాలామంది కొత్తగా ఎంపికైన ఎమ్మెల్యేలు సభకు సంబంధించిన నియమ నిబంధనలు తెలుసుకొని మెసులుకోవాలి హితవు పలికారు. అది మీరు స్వాగతిస్తున్నారు? అంటే ఆయన చెప్పారు. ఆయన కూడా మొదటిసారి డిప్యూటీ స్పీకర్గా కూడా అయ్యారు కదా. అయితే మాకేంటంటే ఇంకా ట్రైనింగ్ కూడా పూర్తిగా అవ్వలేదు. మొన్న బడ్జెట్ అయ్యింది. బడ్జెట్ నెక్స్ట్ డే హాలిడే ఇస్తారు బడ్జెట్ కోసం స్టడీ చేయడానికి, కానీ మాకు బడ్జెట్ మీద ట్రైనింగ్ ఇచ్చారు. ఆ నెక్స్ట్ డే ఫుల్ డే ట్రైనింగ్ ఇచ్చారు. తర్వాత మాకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అందరికి కూడా త్వరలో 3 రోజులు, కనీసం 2 రోజులు తక్కువ లేకుండా మొత్తం ఈ క్వశ్చన్స్ ఏంటి, స్టార్డ్ క్వశ్చన్ ఏంటి, 0 అవర్ ఏంటి, షార్ట్ నోటీస్ ఏంటి, వీటన్నిటి మీద ఆ అవగాహన ఇంకా బాగా వచ్చేటట్టు మాకు ట్రైనింగ్ ఇస్తారు. ఇంతవరకు మాకు ఇవ్వలేదు. అయినప్పటికి కూడా సభ నియమనిబంధనలు అనుసరించి ఆ టైంలో అలాగే వెళ్ళిపోతున్నాం. 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంతో పోరాడడం కాకుండా ఒక సర్పంచ్ సంఘం అధ్యక్షులుగా సమస్యలపై అవగాహన ఉంది. ఈరోజు ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలను చెప్పుకునేందుకు అసెంబ్లీ వేదికగా చేసిన ప్రయత్నంలో అవగాహన రాహిత్యం కొంత అవమానం తెచ్చింది. అవగాహన రాహిత్యం కాదండి, సమస్యలు చెప్తూనే వెళ్తున్నాం, కానీ అక్కడ సమయం ఉండదు. ఎందుకంటే 164 మంది, 11 మందే రావట్లేదు. 164 మందిలో అందరికీ అవకాశం. మాకు కొంతమంది సీనియర్స్ అందరూ మాకు చెప్పింది ఏంటంటే, అపోజిషన్ లేదు కనుక ఈసారి మీకు ఇన్నిసార్లు మాట్లాడడానికి అవకాశం వచ్చింది, మాకు ఒక్కసారి రావడమే చాలా గగనం అన్నట్టు కూడా కొంతమంది చెప్పారు. మాకు అవగాహన రాహిత్యం లేకపోవడం కాదు,
పూర్తిగా సమస్యల మీద నియోజకవర్గం మీద ఏం మాట్లాడాలో మాకు తెలుసు. టైం లేదు. ఇప్పుడు 0 అవర్ 1 అవర్లో 20 మంది 25 మంది లిస్ట్ ఇచ్చారు. అందరితోని ఒక్కొక్క నిమిషం మాట్లాడించాలి. ముందే నిబంధనలు చెప్పారు. ఒకే ఇష్యూ చెప్పాలా. 0 అవర్ అంటే ఒకే ఇష్యూ, ఏదైనా ఒక్క ఇష్యూ చెప్పాలా. 2-3 ఇష్యూస్ అయితే టేకప్ చేయరు. తొలి అసెంబ్లీ సమావేశాల్లో 2 సార్లు అవకాశం వచ్చింది. నిన్న బడ్జెట్ సమావేశాలు 5 సార్లు అవకాశం. అవగాహన కల్పించే విధంగా ఈరోజు అడుగులు వేసేందుకు ఈ 2 అసెంబ్లీ మీటింగ్లు కూడా మీకు దోహదపడ్డాయి. చాలా దోహదపడ్డాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జన్మకి అలాంటి మహానుభావుడి దగ్గర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అలాంటి మహానుభావుడు వద్ద ఎమ్మెల్యేగా మేము చేయడం అనేది ఈ జన్మకి మా ధన్యం అయిపోయింది. అసలు ప్రతి పాయింట్ ఎంత విజనరీగా అన్ని ఇష్యూస్ 2047 కానీ, పాలసీస్ మీద కానీ, బిల్స్ మీద కానీ క్లియర్ కట్గా, ఈవెన్ మాకు ఒక స్కూల్ మాదిరిగా ఉండింది. డిసిప్లిన్డ్. 9 o'clock అయ్యేసరికి బెల్ మోగేది. ఆ టైంలో రాకపోతే వెంటనే ఆబ్సెంట్స్ వేసేవాళ్ళు. ఇమ్మీడియట్గా అంత ఫుల్ మానిటరింగ్ చేశారు ముఖ్యమంత్రి గారు. చాలా బాగా అయింది. అన్ని విషయాల మీద చాలా అవగాహన మాకు కలిగింది. ఈ రెండో సెషన్, మొదటి సెషన్లో కొంతవరకే జరిగింది, కానీ రెండో సెషన్కి వచ్చేసరికి మాకు పూర్తి అవగాహన జరిగింది. అసలు షార్ట్ నోటీసులు అంటే ఏంటి, బిల్ అంటే ఏంటి, డిమాండ్స్ అంటే ఏంటి, 0 అవర్ అంటే ఏంటి, స్టార్డ్ క్వశ్చన్స్ అంటే ఏంటి, బడ్జెట్ అంటే ఏంటి, అసలు ఇవన్నీ కూడా చాలా వరకు రాజకీయ అవగాహన ఉండే సభకు సంబంధించిన నియమ నిబంధనల విషయాల్లో ఒక ఫ్యాకల్టీ మాదిరిగా ఆయన చెప్పిన అంశాలు పాఠాలుగా మీకు దోహదపడ్డాయి. అంటే నియమ నిబంధనల గురించే కాదండి, అందులో సభలో సార్ మాట్లాడేది, ముఖ్యమంత్రి గారు సభలో మాట్లాడే తీరు, ఆ విషయాలు మాకు అవగాహన అంతా కూడా అసలు చాలా జన్మ ధన్యమైపోయిందన్నంత సంతృప్తి ఇచ్చిందండి మాకు. నిజంగా చాలా ఇష్యూస్ తెలుసుకున్నాం. డీప్ నాలెడ్జ్ ఉంది ఆయనకి. విజనరీ సబ్జెక్ట్ ఉండి అంతా మాట్లాడతారు. ఏదో పైన కాదు, మొత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి అంతా మాకు ఎంతో ఎడ్యుకేట్ చేశారు. చాలా అదృష్టం, అది ఆనందంగా ఉంది. ఇలాంటి 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలే అధికార పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసి ఈరోజు 164 మంది కూటమి ఎమ్మెల్యేలకి అంగనంకించారు. ఈరోజు శాసనసభ నిర్వహణ జరుగుతుందంటే ప్రజలందరూ కూడా ఏకపక్షంగా జరుగుతున్న ఈ సభలో ప్రతిపక్షం గొంతు లేకపోవడం, సమస్యలపై ఈరోజు ప్రస్తావించడానికి ఎక్కువ సమయం కేటాయింది. అందుకే ప్రజలు ఏమి ఇచ్చారో అదే కరెక్ట్. ప్రజలు వాళ్ళకి ఎందుకు ఇచ్చారు, వాళ్ళకి కానీ ఎక్కువ ఇచ్చుంటే సభ ఇలా జరగనిచ్చేవాళ్ళు కాదు. నిజంగా చాలా ఏం జరిగిందో మనం మంచిగా జరిగిందన్నట్టు ప్రజలు ఈసారి చాలా ఆలోచించారు. ఇంకొక 5, 6, 18 నెంబర్ వచ్చి వాళ్ళు అపోజిషన్ వచ్చి ఉంటే వాళ్ళు వచ్చేవాళ్ళు, సభని ఇలా సాగనిచ్చేవాళ్ళు కాదు. వాకౌట్లు చేసి చూశారు కదా మీరు. పరిణామాలు సత్తు బిల్లలా లేదా అసెంబ్లీ? చాలా బాగుంది. ఫుల్ ఎంటర్టైనింగ్. మార్నింగ్ 9 o'clock నుండి ఈవినింగ్ 5, ఒకరోజు 6:30 చేసి ఏమాత్రం బోర్ ఫీల్ అవ్వలేదు. అందరం కూడా మేము మా హక్కుల కోసం అడిగాం మంత్రుల్ని. మంత్రులు కూడా ఒక్కోసారి టెన్షన్ అయ్యేవాళ్ళు. మా కొంతమంది సభ్యులు మంత్రులు తప్పు చెప్తున్నారు, మంత్రులతో తాలూకు దీంతో నేను ఏకీభవించనని కూడా కొంతమంది ఎమ్మెల్యేలు అన్ని దాఖలాలు ఉన్నాయి. మంత్రులు ఇచ్చే ఇన్ఫర్మేషను అధికారులు తప్పుదోవ పట్టించారా లేకపోతే మీరు చూడలేదు, కానీ మంత్రి గారితో నేను ఏకీభవించట్లేదని కూడా ఎమ్మెల్యేలు చాలామంది అన్నారు. అంటే సభలో ఈరోజు స్వపక్షంలో ఏకపక్షంగా సభ కార్యక్రమాలన్నీ కూడా నడిచి అనుకోవచ్చు. చాలా ఇష్యూస్ మీద డిస్కషన్ జరిగిందండి. ప్రాజెక్ట్స్ మీద, వాటర్ ప్రాజెక్ట్స్ మీద కానీ, అమరావతి మీద కానీ, అలాగే అన్ని ఇష్యూస్ మీద కూడా ఈ డిస్కషన్ నడిచింది. చర్చ జరిగే సమయంలో అందరూ కూడా కూటమి నేతలే, కానీ చర్చ విషయంలో మాత్రం అపోజిషన్ మాదిరిగా సమస్యలపై చర్చించడానికి మీకు వచ్చిన అవకాశం అవతల మంత్రి లేకపోతే ముఖ్యమంత్రి, స్పీకర్ అని కాకుండా మీ నియోజకవర్గ సమస్యలు ప్రస్తావించడంలో మీరు ఒక అపోజిషన్ ఎమ్మెల్యేగా వ్యవహరించారు. అంతే. నేనే కాదు, కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు అందరూ కూడా వారి నియోజకవర్గ సమస్యలను నిర్మోహమాటంగా వెల్లడించి వాళ్ళ గోడు అవకాశం దొరికినంత వరకు ఎంత చెప్పాలనేది చూశారు. కాకపోతే సమయాభావం వల్ల అందరూ మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్ గారు కూడా సీనియర్ ఆయన మన అయ్యన్ పాత్రుడు గారు, అలాగే మన డిప్యూటీ స్పీకర్ గారు రఘురామకృష్ణరాజు గారు కూడా అంతా
అదే ముఖ్యమంత్రి గారు అనుకోనే అందరికీ అవకాశం ఇవ్వాలి, ప్రతి ఒక్కరి సమస్యలు హౌస్లో చెప్పుకోగలగాలి, తర్వాత అందరూ ఫుల్గా హాజరవ్వాలి, అయిన తర్వాత సమస్యలు కానీ అలాగే సబ్జెక్ట్ మీద కూడా అవగాహన రావాలనే ఉద్దేశంతోనే ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కొద్దిగా స్ట్రిక్ట్గా తీసుకోవడం జరిగింది. 3 పర్యాయాలు ఈ నియోజకవర్గం నుండి ఎన్నుకున్నదే తడువుగా మంత్రి పదవులు చేపట్టిన ధర్మాన ప్రసాదరావు చెయ్యిందేంటి, రేపు చేయాలనుకుని వారి తాలూకు ఏ సమస్యలు మీరు ఐడెంటిఫై చేశారు, కీలకమైన సమస్యలు? మౌలిక వసతుల కల్పన, అది అయితే లేమి ఇక్కడ ఈ నియోజకవర్గానికి, అది నేను కల్పిస్తానని చెప్తున్నాను. అంటే ఆయనకి అది కనిపించలేదా, ఆయన వరకు తీసుకెళ్ళలేదు? అది మరి నాకు అడిగితే నేనేం చెప్పగలను. మౌలిక వసతుల కల్పన ఒకటి, నెక్స్ట్ ఉద్యోగాల కల్పన ఒకటి కూడా పారిశ్రామికంగా ఇక్కడ ఏదో ఒకటి మనం డెవలప్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అది కూడా ఆ దిశగా కూడా నేను ఆలోచిస్తున్నాను. నెక్స్ట్ రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ అలాగే మంచినీటి వ్యవస్థ అలాగే ఇలాంటి ఇష్యూస్ మీద నేను కొద్దిగా ఎక్కువ దృష్టి పెడదామని. మీరు పెట్టే 4 దశాబ్దాల రాజకీయ చరిత్ర అనుభవం గల వ్యక్తి 3 పర్యాలు నియోజకవర్గంలో అటువంటి మౌలిక సదుపాయాల కల్పనలో ఉపాధి కల్పనలో ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటి, ఆ ఫెయిల్యూర్ని ఎలా భర్తీ చేస్తారు? గత ప్రభుత్వం అయితే ముఖ్యమంత్రి నియంత్రణతో పోకడ అంతా ఆయన సొంత రాజ్యాంగాన్ని చేయడం ఇవన్నీ చాలా ఇష్యూస్ ఉన్నాయండి. ఇప్పుడు మరి అదే ఇప్పుడు మేము రోడ్డు పని చేసాం కదా, ఆమదాల వలస రోడ్డు పని అవుతుంది కదండి, మరి వాళ్ళు తలుచుకుంటూ చేసేవాళ్ళు కదా. ఆమదాల వలస రోడ్డు ప్రస్తావన తెచ్చారు. 2 నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు కూడా ఎడమకం పెడమకం ఈరోజు రోడ్డు నిర్మాణంలో తత్సారం జరుగుతుంది. చేయాల్సిన దగ్గర చేస్తున్నారు, చెయ్యని దగ్గర నడవడానికి అనుకూలమైనటువంటి పరిస్థితి. ఎందుకు ఆ డివైడ్ పాలసీ ఎందుకు వచ్చింది ఆ రోడ్డు? ఎక్కడ మా ఇద్దరి మధ్య మాకేం ఎడమకం పెడమకం లేదు. ఆయన సీఎం గారి దగ్గరికి తీసుకెళ్లారు కాంట్రాక్టర్ని, ఆ కాంట్రాక్టర్ని నేను పిలిచాను, నీకేం కావాలంటే బిటమిన్ కావాలంటే బిటమిన్ ఇచ్చాము, అంత బాగా జరుగుతుంది, వర్క్ స్టార్ట్ చేశాడు కదా. ప్రాతిపదికన జరగవలసిన అది ఇంకా తత్సారం ఎందుకు అన్నాడు. ఆయనకి 16 కోట్లు బకాయిలు ఉన్నాయి, ఆ డబ్బులు రాలేదనేసి మొన్న నేను సీఎం గారికి కూడా కంప్లైంట్ ఇస్తే 5.5 కోట్లు విడుదల చేశారు. ఇగో రేపు డిసెంబర్ 1st వీక్లో మిగతా 10 కోట్లు విడుదల అయిపోతున్నాయి. అక్కడ నుండి ఆయన మళ్ళీ పని కంప్లీట్ అయ్యేదాకా నేను డబ్బులు అడగనని మాట ఇచ్చాడు. డబ్బులు వచ్చినా రాకపోయినా ఆయన మిగతా పని చేస్తాడు. ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గెలిస్తే 100 రోజుల్లో కార్పొరేషన్ ఎన్నికలు తెప్పిస్తాను నిర్వహిస్తాను అని హామీ ఇచ్చారు, అది అవుద్దా? ఎప్పుడు ఇచ్చాను నేను హామీ? ఎక్కడ 100 రోజుల్లో అని మీరు చూపించండి. మీరు ఇలాగ ఉత్తుకొత్తినే నాకు ఈ కిరుకుని పెట్టకండి. 100 రోజులని నేను ఎక్కడ అనలే. మొదట 1 సంవత్సరం లోపలే ఎన్నికలు జరిపించడానికి నేను కృషి చేస్తానని అడిగాను. ఆ విషయంలో డీలిమిటేషన్ చేయాలా, వార్డుల విభజన సరిగ్గా జరగలేదు, రిజర్వేషన్ సరిగ్గా జరగలేదని గవర్నమెంట్కి లెటర్ రాశాను, సీఎం గారికి డైరెక్ట్ రాశాను. తర్వాత నారాయణ గారికి లెటర్ ఇచ్చాను, లోకేష్ అన్న గారికి చెప్పాను. ఆ తర్వాత మెర్జెడ్ పంచాయతీలకు జాతీయ హామీ పథకం రావట్లేదనేసి పవన్ కళ్యాణ్ గారికి చెప్పాను. తర్వాత మొన్న డైరెక్ట్గా అసెంబ్లీలోనే మాట్లాడేశాను. ఏం చెప్పానంటే వార్డులు అడ్డగోలుగా విభజన జరిగింది, రిజర్వేషన్ కూడా అడ్డగోలుగా జరిగింది, దాన్ని మళ్ళీ డీలిమిటేషన్ చేసి ఏదైతే జీవో ఇచ్చారో మళ్ళీ దాన్ని వెనక్కి ఇచ్చి మళ్ళీ అన్నీ వచ్చాక వీలైనంత తొందరగా మాకు ఎలక్షన్లు జరిపించవలసిందిగా కోరుచున్నానని కూడా డైరెక్ట్గా అసెంబ్లీలో అనుకున్న సంవత్సరం లోపల కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతాయి. 16 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఈ కార్పొరేట్ ప్రజలకి పరిపాలనా వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. నాకైతే నమ్మకం ఉంది ఈ 6 నెలల్లో అవుతుందని. నమ్మకం అయితే నాకుంది, అయిపోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. నాకైతే నేను చాలా చిత్తశుద్ధితో ఉన్నాను. మాస్టర్ ప్లాన్ ఒక పక్క రెడీ చేస్తాను, అది కూడా 2-3 రోజుల్లో ఫైనలైజ్ అయిపోతుంది. అలాగే ఈ వార్డ్స్ విభజన కూడా అందరికీ ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే చూసుకోమని కూడా చెప్పడం జరిగింది మా క్యాడర్కి గట. మేము మళ్ళీ ఒక ప్రణాళికాబద్ధంగా మేము రెడీ చేసి డ్రాఫ్ట్ రెడీ చేసుకుంటాం. ఈలోపు గవర్నమెంట్ నుండి అది రద్దు చేసి మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మేము వితిన్ 15 days 1 monthలో అన్నీ క్లోజ్ చేయడానికి, దానికి అనుగుణంగా వాటర్ లిస్టులు ప్రిపేర్ చేయడం, ఇవంతా 2-3 నెలల పని. గవర్నమెంట్లో మాది ఒక్కటే కాదు, 22 మున్సిపాలిటీలు ఉన్నాయి. దీనివల్ల 15th ఫైనాన్స్ 16th ఫైనాన్స్ నిధులు రావట్లేదు, చాలా
లాస్ అయిపోతుంది రాష్ట్రం కానీ అన్ని మున్సిపాలిటీలు, ఒక్క మన మున్సిపాలిటీయే దగ్గర 11 కోట్లు లాస్ అయిపోయాం కనుక గవర్నమెంట్ చిత్తశుద్ధితో ఉంది. అన్నీ ఏదైతే న్యాయపరమైన అడ్డంకులు వదలగొట్టేసి ఇమ్మీడియట్గా ఎలక్షన్ పెట్టడానికే గవర్నమెంట్ అయితే ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. చూస్తే కనుక తొలిసారిగా ఎన్నికైన తనకు మాత్రం అసెంబ్లీలో ఇన్ని పర్యాయాలు తమ నియోజకవర్గం సమస్యలు చెప్పుకునే అవకాశాన్ని కల్పించిన ముఖ్యమంత్రికి మాత్రం తాను రుణపడి ఉంటాను. మౌలిక సదుపాయాల కల్పనలో శ్రీకాకుళం నియోజకవర్గం పూర్తి స్థాయిలో గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైంది. ఉపాధి కల్పనతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు మాత్రం అధిక ప్రాధాన్యత ఇస్తున్నాను. 16 ఏళ్ళుగా కార్పొరేషన్కి ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఏడాదిలోగా ఎన్నికలు జరిపేందుకు తాను చేస్తున్న కృషికి ప్రభుత్వం నుండి తప్పకుండా సహాయ సహకారాలు అందుతాయని ఆశాభావాన్ని శంకర్ వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.